నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నాలజీ ఎపిసోడ్ 811కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 28, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 8 Pro సేల్ అయితే పోస్ట్ పోన్ చేశారు. సో రేపైతే ఒక సేల్ అయితే నడుపుతున్నారు OnePlus 8కి సంబంధించి. OnePlus 8 రేపు మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్లో మీకు ఫ్లాష్ సేల్ అయితే ఉంటుంది. దగ్గర కొన్ని ఉన్నట్లు చెప్తున్నారు, లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నట్లు చెప్తున్నారు. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ మీద మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ ఇక OnePlus 8 Pro చాలా మంది ప్రీ ఆర్డర్ చేశారు. OnePlus 8 Pro ఇంతకుముందు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ యూజ్ చేసి 1000 రూపాయలు పెట్టి ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ వీళ్ళు అప్డేట్ చేస్తామని చెప్తున్నారు, ఎప్పుడు వీళ్ళకి డివైజెస్ అందుబాటులోకి తీసుకొని వస్తారో. సో ప్రజెంట్ అయితే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తే స్టాప్ అయినట్లు చెప్తున్నారు OnePlus 8 Proది. అందుకే ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే బయటికి రావట్లేదు, ఎక్కువ డివైజెస్ కూడా బయటికి రావట్లేదు OnePlus 8 Pro. అందుకే మాకు కూడా డివైజెస్ అయితే ఇంతవరకు పంపలేదు వాళ్ళు. చాలామందికి రివ్యూ యూనిట్స్ కూడా ఏమి ఇవ్వలేదు ఈసారి అయితే. చూడాలి మరి ఎప్పుడు మరి ఎక్కువ తయారు చేస్తారు OnePlus 8 Pro అండ్ అందరికీ ఎప్పుడు వస్తాయి డివైజెస్. అండ్ OnePlus 70 Proకి ఆక్షన్ OS 10.3.3 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో వీళ్ళు 720pలో మీరు 960 FPS వరకు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసి ఫెసిలిటీ అయితే తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు OnePlus Bullets Z ఏదైతే రీసెంట్గా లాంచ్ చేశారో వాటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు వైర్లెస్గా. దీంతో పాటు కొన్ని బగ్స్ ఫిక్స్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మన ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ మ్యూజిక్ క్రియేషన్ యాప్ మీద వర్క్ చేస్తూ ఉంది. కొత్త యాప్ అని చెప్పొచ్చు. ఇది పేరు వచ్చేసరికి దీనిది కొలాబ్ అని ఉంది. సో దీంట్లో మనం మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన మ్యూజిక్ మీరు అప్లోడ్ చేయొచ్చు. సో వేరే యూజర్స్ ఎవరైనా చూడాలనుకుంటే మీ వీడియోస్ చూడొచ్చు, వేరే వాళ్ళ వీడియోస్ మీరు చూడొచ్చు. జస్ట్ లైక్ మనకి ఒక సోషల్ మీడియా యాప్ లాగా అని చెప్పొచ్చు, టిక్టాక్ ఇట్లా అనుకుంటా ఒక మ్యూజిక్ క్రియేషన్ యాప్ అయితే మనం ఫేస్బుక్ నుంచి అయితే తొందరలో చూడబోతున్నాం. సామ్సంగ్ నుంచి Samsung Galaxy Fold 2 మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఆగస్ట్లో మనం Samsung Galaxy Fold 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు Samsung Galaxy Note 20 సిరీస్తో పాటు. నెక్స్ట్ సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్ M11 అండ్ M01 సంబంధించి ఇషాన్ అగర్వాల్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టారు. తొందరలోనే ఈ ఫోన్స్ తీసుకురాబోతున్నట్లుగా. అండ్ వీటి ప్రైజెస్ కూడా అక్కడ పెట్టేశాడు మనకి. M01 వచ్చేసరికి 3GB RAM 30GB మోడల్ ప్రైస్ 8,999 రూపాయలతో రాబోతున్నట్లుగా. M11 వచ్చేసరికి 3GB RAM 30GB మోడల్ 10,999 రూపాయలు. అండ్ 4GB RAM 64GB మోడల్ వచ్చేసరికి 12,999 రూపాయలతో రాబోతున్నట్లు అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాడు. M01 Snapdragon 439 ప్రాసెసర్తో వస్తున్నట్లు రూమర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ M11 వచ్చేసరికి Snapdragon 450 ప్రాసెసర్తో వస్తున్నట్టు రూమర్స్ వస్తూ ఉన్నాయి. రెండు HD+ LCD డిస్ప్లేతో రాబోతున్నట్లు కూడా రూమర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ మనకి నోట్ అని చెప్పేసి దీస్ ప్రైజెస్ ఫర్ ఆఫ్లైన్ మార్కెట్ అని చెప్పేసి పెడుతున్నారు. అంటే ఆన్లైన్కి ఏమైనా సపరేట్ ప్రైజెస్ ఉంటాయా? ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, చూద్దాం ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత. అండ్ A31 సంబంధించి పోస్టర్ బయటకు వచ్చింది. జూన్ 4వ తారీఖు A31 Samsung Galaxy A31 అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. మరి చూడాలి దీన్ని ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. 20,000 దగ్గర ప్రైస్ పెట్టవచ్చు అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా మన సామ్సంగ్ రిలేటెడ్ యాపిల్ ఏదైతే 2020లో ఐఫోన్స్ తయారు చేస్తుంది, iPhone 12 సిరీస్, దీనిలో ఏదైతే AMOLED స్క్రీన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు OLED ప్యానల్స్, ఇవి మ్యాక్సిమం 80% వీళ్ళు సామ్సంగ్ నుంచి తీసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిగతా 20% వచ్చేసరికి BOE అండ్ LG ఈ రెండు కంపెనీస్ నుంచి తీసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Mi ల్యాప్టాప్ని ఈరోజు టీచ్ చేసింది వాళ్ళ ట్విట్టర్ పేజ్లో. సో వీళ్ళు మిగతా బ్రాండ్స్కి హాయ్ చెప్తున్న ట్వీట్ అయితే పెట్టారు. హలో అని చెప్పేసి డెల్ని, ఏసర్ని, హెచ్పిని, లెనోవోని, ఏసుస్ని, టాప్ ల్యాప్టాప్ బ్రాండ్స్ అన్నిటిని ట్యాగ్ చేసి వీళ్ళు ఒక టీజర్ రిలీజ్ చేస్తారు. సో మనం తొందరలోనే Xiaomi ల్యాప్టాప్ అయితే చూడొచ్చు. రెడ్మీ బ్రాండ్లో వీళ్ళు తీసుకొని రావచ్చు, రెడ్మీ బుక్ పేరు మీద. చూద్దాం మరి ఏ స్పెసిఫికేషన్స్తో తీసుకొని వస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, ఇవన్నీ మనకి నెక్స్ట్ మంత్లో మేబీ మ్యాక్సిమం మనం వీటిని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Amazfit నుంచి Amazfit TRX టెకేలకి అయితే రాబోతుంది. ఇది అమెజాన్లో కమింగ్ సూన్ అని చెప్పేసి పెడుతున్నారు బ్యానర్స్ అయితే. జూన్ 2nd వీక్లో ఇది లాంచ్ అయిపోతున్నట్టు ఇండియాలో రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ వాచ్ మీరు చాలా రోజులు, ఇది ప్రజెంట్ రియల్మీ వాచ్, ఇంతకుముందు వాచ్ మీరు చూసే ఉంటారు, చాలా రోజులు నేను యూజ్ చేస్తాను ఈ వాచ్ అయితే. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇండియాలో తెలియదు, కానీ ఆ వాచ్ అయితే నేను యూజ్ చేస్తాను. నాకు ముందే వచ్చింది, లాక్డౌన్ కంటే ముందే. సో అది ఒకవేళ లాంచ్ అయితే ఆ రోజు నేను దాని రివ్యూ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ వాడాలి, ఇది అయిపోయిన తర్వాత, దీని రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాచ్ వాడతాను. ఒక 1 వీక్ వాడిన తర్వాత మళ్ళీ నేను కంప్లీట్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను జూన్ 2nd వీక్లో. నెక్స్ట్ మన వివో నుంచి Vivo X50 Pro స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ తెలిసింది ఎప్పటి నుంచి వివో అయితే టీచ్ చేస్తుంది. జూన్ 1వ తారీఖు అయితే ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీనిలో గింబల్ లైక్ కెమెరా ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఫోకస్ అయితే దాని మీద ఉంది మనకి. అండ్ దీనికి సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఒక స్క్రీన్ షాట్లో బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు, దీనిలో డిస్ప్లే వస్తే ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 6.56
ఇంచ్ AMOLED స్క్రీన్ ఇది 98 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇంతకుముందు మనకు రూమర్స్ ప్రకారం దీనిలో Exynos 980 ప్రాసెసర్ ఉన్నట్టు రూమర్స్ వచ్చినాయి. కాకపోతే వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 8GB RAM 256GB మోడల్ కూడా ఉంది. NFC సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో ఒకటి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అండ్ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4315 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ మెయిన్ ఫోకస్ కెమెరాస్ మీద మనకు కనిపిస్తుంది. సో కెమెరాస్ అయితే ఈ ఫోన్లో మనకు చాలా బాగుంటాయి. మరి చూడాలి ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తారో ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ వివో TWS ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేయబోతుంది అదే రోజు జూన్ 1వ తారీఖు. అండ్ దీనికి సంబంధించి వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లోనే దీని పేరు అండ్ స్పెసిఫికేషన్ బయటకు వచ్చినాయి. దీని పేరు వచ్చేసరికి వివో TWS నియో అని చెప్పేసి ఉంది. అండ్ ఇది క్వాల్కామ్ యాప్టెక్స్ కొడాక్ యూస్ చేస్తున్నట్లుగా 14.2mm డ్రైవర్స్ యూస్ చేస్తున్నట్లు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది. మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 సిరీస్ నవంబర్ ఎండింగ్లో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా అయితే సెప్టెంబర్ 11 అట్లా వీళ్ళు లాంచ్ చేస్తుంటారు ఇప్పుడు యాపిల్ ఐఫోన్స్. ఈసారి నవంబర్ ఎండింగ్లో రాబోతుంది. ఒక 1 month డిలే అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus Z స్క్రీన్ ప్రొటెక్ట్ అయితే బయటకు వచ్చింది. OnePlus 8 Lite or OnePlus Z ఏదో పేరుతో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెంటర్ పంచోల్తో ఈ ఫోన్ అయితే కనిపిస్తుంది. ఈ ఫోన్ జూలైలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫోన్తో పాటు OnePlus ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. OnePlus బడ్స్ అని చెప్పేసి రాబోతున్నాయి కదా, అవి కూడా మనం జూలైలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు OnePlus నుంచి. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో బ్యాండ్ ఒకటి లాంచ్ అయిపోతుంది. ఒప్పో రెనో సిరీస్తో పాటు ఒప్పో రెనో 4 సిరీస్ తొందరలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు ఒక స్పెషల్ ఎడిషన్ బ్యాండ్ తీసుకొని రాబోతున్నారు. ఇది నార్మల్ ఎడిషన్ కూడా లేదు, డైరెక్ట్ స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు. ఇది జపాన్ టెలివిజన్ షో నియాన్ జెనసిస్ ఎవాంగిలియన్ 25th యానివర్సరీ సందర్భంగా దీన్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఒప్పో రెనో 4 సిరీస్తో పాటు ఈ బ్యాండ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బ్యాండ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఏం లేదు. నెక్స్ట్ మనకి ట్రూ కాలర్లో ఇండియాకి సంబంధించిన 4,70,00,000 మంది డేటా డార్క్ వెబ్లో 75,000కి అవైలబుల్గా ఉన్నట్లు కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ట్రూ కాలర్ అయితే దీన్ని కొట్టిపారేసింది. మీ డేటా మొత్తం మా దగ్గర సెక్యూర్గా ఉన్నట్టు చెప్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం లీక్ అయిన డేటా వచ్చేసరికి మన జెండర్, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఫేస్బుక్ ఐడి ఇట్లాంటి డేటా ఉంటుంది. అట్లాంటి డేటా లీక్ అయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ట్రూ కాలర్ అయితే ఏం లీక్ అవ్వలేదని చెప్తూ ఉంది. చూడాలి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. నెక్స్ట్ మనకి ఓలా నుంచి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయితే తీసుకొని రాబోతుంది. 2021 సంవత్సరంలో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ని తీసుకురాబోతున్నట్లు చెప్తున్నారు. ఇవి నార్మల్గా రైడ్కి తిప్పడానికి కాదు, వీళ్ళు స్కూటర్స్ తయారు చేస్తున్నారు. మనం కూడా వాటిని కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా వీళ్ళు స్కూటర్స్ వర్క్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓలా. అండ్ ఫైనల్స్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి రేపు ఇన్ఫినిక్స్ హాట్ 9 అండ్ హాట్ 9 Pro 2 ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతుంది. రేపు వీటికి సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్, ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మనకు తెలిస్తే ఫ్లిప్కార్ట్ వీళ్ళు సేల్కి తీసుకొని రాబోతున్నారు. ప్రెజెంట్ నా దగ్గర అయితే ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ ఒకటే ఉంది. 9 Pro అయితే నాకేం రాలేదు. సో రేపైతే నేను ఇన్ఫినిక్స్ హాట్ 9 అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఆ ఫోన్ గివ్ అవే కూడా ఇస్తాను. ఎవరో ఒకరు మీరు ఆ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు. ఇదే ప్రోడక్ట్ టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. మార్నింగ్ రియల్మీ టీవీ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ చేస్తాను, అక్కడి నుంచి మా వీడియో చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షిమ్ నిష్వర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.